హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్. సో తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ మనకు వచ్చేసింది. సో అందరి అభ్యర్థుల్లో ఉన్న ఒకే ఒక డౌట్ అండ్ కన్ఫ్యూజన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ సబ్జెక్ట్తో మనము ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలనే డౌట్ అయితే, కన్ఫ్యూజన్ అయితే చాలా మందిలో ఉందండి. సో ఏ విధంగా చదివితే మనం సిలబస్ని తొందరగా కంప్లీట్ చేస్తాం, మనకు డేట్ అయితే ప్రజెంట్ ఇవ్వలేదు, మరి ఎప్పుడు ఇస్తాడు ఆ డేట్ ఇచ్చేలోపు మనం రెడీగా ఉంటామా లేదా అనే కన్ఫ్యూజన్లో చాలామంది అయితే ఉన్నారు. దానికోసం ముందుగా మనము ఏ విధంగా చదవాలనే అంశాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే ప్రతి సబ్స్క్రైబ్ కానివ్వండి, వీడియోని లైక్ చేయడం ద్వారా కానివ్వండి, మీకు మరింత నిజంగా మీకు ఉపయోగపడే కంటెంట్ ఏదైతే ఉంటుందో, విధానాలు ఏవైతే ఉంటాయో మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం. సో మాకు మీ సహకారం కూడా కావాలి. సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనకు ఎస్జిటి వారు ఏ విధంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలని అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. సో ముందుగా మనకు సిలబస్లో ఉన్న అంశాలను చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఒక అంశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ అనే టాపిక్ అయితే మనకు ఎగ్జామినేషన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్స్ను చదవాల్సి ఉంటుంది. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని మనం చదవాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అండ్ చివరగా మెథడ్స్ని మనం చదవాల్సి ఉంటుంది. సో ఈ అంశాలు ఏవైతే ఉంటాయో ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్గా కాకుండా ఓవరాల్గా మనం చదవాల్సిన అంశాలు అయితే ఈ విధంగా ఉంటాయండి. సో మనం మొట్టమొదటిగా కరెంట్ అఫైర్స్కి ఏం చేద్దామని అంటే, కరెంట్ అఫైర్స్ కోసం అయితే మనం చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్లో ఉన్న ప్రతి ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేయండి. అంటే మన కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయో వాటిని ప్రతిరోజు న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ని చదివే ప్రయత్నం చేసి వాటిని అప్డేట్ చేసుకుంటూ, నెక్స్ట్ ఒకవేళ మనకు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఎంత వెనక్కి చదవాలనే అంశం మనకు అర్థమవుతుంది. సో అర్థమైన తర్వాత మనకు వెనకాల ఉన్న, ఇప్పటివరకు మీరు చదవకపోయినా సరే వెనకాల ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మ్యాగజైన్స్ ఏవైతే దొరుకుతాయో వాటిని చదివితే సరిపోతుంది అనమాట. సో ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ మనం ప్రస్తుతానికి సన్నద్ధంగా ఉండడం అనేది ముఖ్యం. లేదు అంటే మనకి ఎక్కువ బిట్లు రావడం కూడా లేటెస్ట్ అంశాల నుంచి ఎక్కువ వస్తాయి కాబట్టి సో ఈ అంశాలను అయితే ముందుగా కవర్ చేసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. సో నెక్స్ట్ ఒకవేళ వెనక్కి చదవాల్సి వచ్చినప్పటికి కూడా మనకు ఈ అంశాలు ఆల్రెడీ 1 month 2 months 3 months ఈ అంశాలు మనం చదవాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మనం చదువుతూ ఉంటాం కాబట్టి కొంచెం మనకు ఈజీగా అవ్వడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ని ఆ విధంగా ప్రతిరోజు న్యూస్ ఆర్టికల్స్ని చదవాల్సి ఉంటుందన్నమాట. యాక్చువల్గా వచ్చేసి ప్రతిరోజు పేపర్ చదవాలి అంటే కొందరు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అవనివ్వండి, లేదా కొన్ని కోచింగ్ సెంటర్స్ అవనివ్వండి, సపరేట్గా న్యూస్ పేపర్స్ కటింగ్స్ని మాత్రమే, ఇంపార్టెంట్ అప్డేట్స్ని మాత్రమే షేర్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ మన ఛానల్లో కూడా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుందండి. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు ప్రతిరోజు వచ్చే ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన ఛానల్లో, మన వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి మీరు జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే, మీరు సమయాన్ని తక్కువ సమయంలో మీరు అప్డేట్స్ని అయితే కవర్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ జీకేకి సంబంధించి ఏదైతే స్టాండర్డ్ ఏదైనా బుక్ ఉంటుందో అదైతే రెగ్యులర్గా చదవాల్సి ఉంటుంది. సో ఇది ఎంత చదవాలి, ఏం చదవాలి అనే దానికి ఒక లిమిట్ అనేది ఉండదు కాబట్టి రెగ్యులర్గా అయితే చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ వచ్చేసి మనకు ఉన్న 10 మార్కులకి చాలా చిన్న సబ్జెక్ట్ అండి. సో ఫస్ట్ దీన్ని అయిపోగొట్టేసుకోవాలి. పర్స్పెక్టివ్స్ని తొందరగా ఒక బుక్ లేదా ఒక టెక్స్ట్ బుక్ ఏదైతే మీరు డిఎడ్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ఏవైతే చదువుతుంటారో సో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోవడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ బేసిస్ మీద మీరు ముఖ్యంగా చేయాల్సిన పని పర్స్పెక్టివ్స్ని కంప్లీట్ చేసుకోవడం, చదవడం. ఎంత ఎక్కువసార్లు చదివితే అంత ఎక్కువగా మీకు రిపిటేషన్ అనేది అవుతుంది. సో 10 మార్కుల్లో మీరు ఖచ్చితంగా 10 మార్కులు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా పర్స్పెక్టివ్స్ని మొట్టమొదటిగా అయిపోగొట్టుకోండి. సిలబస్ తొందరగానే అయిపోతుంది. సో ఆ అవకాశం మీకు ఉంది కాబట్టి ఇది అయిపోగొట్టేసుకోండి. లేదు టెక్స్ట్ బుక్స్ని చదివిన తర్వాతనే చదువుతా అంటే అది 10 మార్కుల్ని గాలికి వదిలేసి మిగిలిన 10th 9th ఒక 10th క్లాస్ టెక్స్ట్ బుక్నో లేదా 9th 10th టెక్స్ట్ బుక్నో ఏదో ఒక సబ్జెక్ట్ని చదివేలోపు మీకు పర్స్పెక్టివ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫస్ట్ పర్స్పెక్టివ్స్ని చదివే ప్రయత్నం అయితే చేయండి.
నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న మనం మ్యాథ్స్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, సైన్స్, సోషల్ ఈ 6 సిలబస్లో అంటే 5 సబ్జెక్ట్స్లో ఏవైతే అంశాలు ఉంటాయో వీటన్నిటిని, అంతేకాకుండా బయాలజీ ఒక 6 సబ్జెక్ట్స్ని మనం చదవాల్సి అయితే ఉంటుంది. సో ఈ 6 సబ్జెక్ట్స్ని మనం చదివే కంటే ముందుగా మనము 3 నుంచి 8వ తరగతి వరకు ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనకు బేసిక్గా అడిగేది 8వ తరగతి వరకు కాబట్టి ఫస్ట్ సేఫ్ సైడ్గా మనం ఉండాలి అంటే 3 నుంచి 8వ తరగతి వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ని చదివేసేయాలి. సో ఏ సబ్జెక్ట్ని చదువుతారు, ఎప్పుడు చదువుతారు అనేది మీ ఇష్టం. ఫస్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. సో ప్రతిరోజు కూడా ఎక్కువ టాపిక్స్ పెట్టుకోకుండా 2 లేదా 3 సబ్జెక్ట్స్ మాత్రమే చదవండి. పర్స్పెక్టివ్స్ కానివ్వండి, ఏదైనా ఒక 2 టెక్స్ట్ బుక్స్ కానివ్వండి. సో ఈ విధంగా 3 సబ్జెక్ట్స్ని మాత్రమే పెట్టుకొని అవి మాత్రమే చదువుతూ కంటిన్యూ చేయండి అనమాట. సో ఫస్ట్ 8th క్లాస్ వరకు మీరు కంప్లీట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా 8th క్లాస్ అన్ని సబ్జెక్ట్స్ 8th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు 10th క్లాస్లోకి వెళ్ళండి. ఇది నేను హంబుల్ సజెషన్. ఎందుకంటే 9th 10th చదవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం అవసరం అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ 8th క్లాస్ వరకు అయితే కంప్లీట్గా చదివేసి పెట్టుకోండి. ఓకేనా? సో 8th క్లాస్ వరకు చదివిన తర్వాత నెక్స్ట్ 9th 10thలోకి మనం వెళ్దాం. కానీ అప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 9th 10th ఫిజిక్స్ చదువుకుంటూ కూర్చున్నారు, చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునే లోపు మీరు 6th క్లాస్ 7th క్లాస్ సోషల్ని మీరు కంప్లీట్ చేసేయవచ్చు. సో ఆ విధంగా మీకు ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉన్న 8th క్లాస్ లోపల వరకు మీరు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఇవి అయిపోయిన తర్వాత 8th క్లాస్ అయిపోయిన తర్వాత 9th 10th చదివితే బెటర్. సో నెక్స్ట్ మెథడ్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ని చదివితే ఇంకొక మెథడ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు ఇంకొంచెం అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏదైనా ఒక మెథడ్స్ని, ఒక సబ్జెక్ట్కి సంబంధించిన మెథడాలజీని మీరు ఫస్ట్ అయిపోగొట్టేసుకోండి. అది మ్యాథ్స్ చదువుతారా, సైన్స్ చదువుతారా, సోషల్ చదువుతారా, ఏదైనా సరే అది మీ ఇష్టము. సో ఒక్క బుక్ మాత్రమే పట్టుకోండి. అది అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకో మెథడ్ సబ్జెక్ట్లోకి మీరు వెళ్ళండి. సో ఈ విధంగా చదివితే ఈ ప్రయారిటీలో మీరు ఈ ఆర్డర్లో కానీ మీరు చదివినట్టయితే మీకు తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది తక్కువ మీరు చదివిన దాంట్లో ఎక్కువ మార్కులు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా డిఎస్సిలో ఖచ్చితంగా మీరు కూడా ఒక పోస్ట్ని సాధించగలుగుతారని చెప్పేసి అయితే నమ్ముతున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన లింక్ అయితే ఉంటుందండి. టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి పాయింట్ని సవివరంగా మేము ఆల్రెడీ ప్రతి పాయింట్ని కూడా ఏ పాయింట్ని కూడా మిస్ అవ్వకుండా 99% మనం టెక్స్ట్ బుక్స్ని కవర్ చేసి ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. అది లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంది. సో అందులో డెమో ఫైల్స్ కూడా ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మీరు మెటీరియల్ని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.